రేవంత్ రెడ్డి గారి ఎక్స్ అకౌంట్ నుంచి అవర్ లీడర్ రాహుల్ గాంధీ హాజ్ ప్రామిస్డ్ ఎవరిని చెప్పారు May 6, 2022లో అప్ టు 2 lakhs చేస్తామని చెప్పేసి. ఆయన ఏం చెప్పారంటే వితిన్ 8 months ఆఫ్ అజ్యూమింగ్ పవర్ అవర్ ఫార్మర్స్ ఆర్ నౌ డెట్ ఫ్రీ విత్ ₹31,000 crores. దీన్ని మీరు తెలుగులోకి తర్జుమా చేసుకుంటే ఏం చెప్పినారు వాళ్ళు? 8 నెలల కాలంలోనే పవర్ మేము గవర్నమెంట్లోకి వచ్చిన దాంట్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం 31,000 కోట్ల మేరకు డెట్ ఫ్రీ రుణ విముక్తులయ్యారు అని అన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పర్సనల్ హ్యాండిల్, నాట్ సీఎంఓ రేవంత్ అనుముల గారి హ్యాండిల్. ఇది స్ట్రైట్గా దీంట్లో 31,000 కోట్ల రుణమాఫీ అయినట్టు చెప్పారు. 31,000 కోట్ల మీ లెక్క అయి ఉండొచ్చు, ప్రొవిజన్ 26,000 కోట్లు బడ్జెట్లో అయి ఉండొచ్చు, మిగతా 5,000 సంగతి నాకు అర్థం కాలేదు. బట్ ఎస్ఎల్బీసీ నేను చెప్పే రిఫరెన్స్ ఏంటి? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో చెప్పినటువంటి మాట 49,000 crores. ఆ 18,000 ఏంటో మీరే చెప్పండి. అందుకనే మొన్న హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు కూడా వీఆర్ ఆస్కింగ్ యూ టుడే. ఇప్పుడు ఈ గాలి గాలో చూద్దాం. ఇంతకుముందు మీ మీడియా కమిటీ చైర్మన్ మాట్లాడాడు, ఆ అబ్బాయి మీ మొఖాలు ఈ మొఖాలు ఇవన్నీ కూడా చిల్లర వ్యవహారాలు, కొద్దిగంతా జాగ్రత్తగా మాడుకుంటే మనం మంచిది. మీ మొఖాలు 29,000 కోట్ల రూపాయలు ఒక గవర్నమెంట్ చేస్తే నేను అననా మీ ముఖానికి 30,000 కోట్ల రూపాయలు అని చెప్పి 17,000 మీ ఎందుకు లాంగ్వేజ్లోకి పోతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రైతులకు సంబంధించి మీరు కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నేనేమంటున్నా అంటే అది బాగా అనుకున్నంత మీరు ప్రచారాలు చేసుకున్నంతగా అవ్వట్లేదు. వాస్తవాలు ఇప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అపోజిషన్ మేమేం చెప్పాలి? మీకు ప్రజల్లో ఉన్న భావనను మీ దగ్గర తీసుకొని చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పర్సనల్ హ్యాండిల్లో 31,000 కోట్లకు రుణవిముక్తులయ్యారు చెప్పారు, మీరు 17,999 కోట్లు ఏదో చెప్తున్నారు. అంటే ఏంటి? దెర్ ఈజ్ మీ ప్రభుత్వంలో స్పష్టత లోపించింది. అందుకనే ఐ డిమాండ్ ఫ్రమ్ దిస్ ఫోరం ఏంటి, మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము ప్రభుత్వం చేపట్టే నాటికి మమ్మల్ని తప్పుగా చూపించే ప్రయత్నం ఏమంటే చేయండి, ఏం బాధలే. ఆ రోజుకి కట్ ఆఫ్ డేట్ కంటే ముందున్న రుణాలు ఇవి, కట్ ఆఫ్ డేట్ తర్వాత వచ్చే రుణాలు ఇవి, మీరు చేయనివికి ఇవి, మేము చేసేటివికి ఇవి. మేము ఈ 31,000 కోట్ల రూపాయలు మీరు మొత్తంగా చేస్తే కూడా మిగిలేటివి ఎవరెవరివి, ఏ కారణంతో మిగిలి ఉన్నాయి? ఒకవేళ మిగిలి ఉంటే దాంట్లో ఐ డిమాండ్ ఇక్కడి నుంచి ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి బిగ్ టీవీ ద్వారా సమాచారం పోద్దనుకుంటే, విప్గా మీరు చెప్తారనుకుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి 64 లక్షల మంది రైతులకు 68 లక్షల మంది రైతులకు మేము రైతు బంధు ఇచ్చినాం. ఆ 68 లక్షల మంది రైతులలో చిన్న సన్నకారు రైతులు అప్ టు 5 acres ఉండి కుష్కో చిన్నదో పెద్దదో కష్టంగా ఉన్న రైతులకు ఒకవేళ కనుక ఈ రుణమాఫీ వర్తించకపోతే ఈ రుణమాఫీ వర్తించమని చెప్పడానికి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. విల్ యూ డూ ఇట్? అందుకనే కమౌట్ విత్ ఏ వైట్ పేపర్, కమౌట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. ఈ కొట్లాడ ఎందుకండి పంచాయతీ? రియాక్ట్ అయితే గౌరీ గారి దగ్గరికి వెళ్దాం. నన్ను ఎక్కడ పిలిచిరన్నా, ఆయన ఏదో తనకే. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారి అకౌంట్ లో, మా గౌరవ ముఖ్యమంత్రి అకౌంట్ లో 31,000 కోట్లు రైతు రుణమాఫీకి మేము నిధులు పెట్టినాము, ఫ్రీ చేస్తున్నామని చెప్పని అన్నారు. ఈ రోజు గత ప్రభుత్వం మళ్ళీ మీరు సాయండి మాట్లాడి, లేదంటే మీరే మాట్లాడుకోండి, మేము వెళ్ళిపోతాము. ఉండాలని చెప్తున్నా విను. గత ప్రభుత్వం యొక్క ఇప్పుడు నన్నా మీరు ఒక విషయాన్ని దయచేసి గమనించాలి. మీరు మాట్లాడిందే మాట్లాడుతున్నా, మీరు చెప్పింది గొప్పలు అనుకుంటే కాదన్నా. ఈరోజు ఎదుటి చెప్పేది కూడా వినాలి. నేను చెదరన్నా మీకు మీద. నేనేమంటున్నా, గత ప్రభుత్వంలో మీరు 8,800 కోట్లు ఎగ్గొట్టకపోతే ఈ సమస్య రాకపోవు. మా నాయకుడు ఏదో మొహం మీద మాట్లాడి అని చెప్పండి అంటే మేము మొహం అనరాదా అంటున్నారు. ఈరోజు మీ నాయకుడు రంకెల్ అంటున్నాడు, ఏమేమో మాట్లాడితే నీవు అనేటువంటి పదవి నుంచి దిగస్తలేడు. ఇప్పుడు ఇంకా అహంకార ధోరణితో మాట్లాడుకుంది. ప్రభుత్వం మారింది, మా ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది. ఇది మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఈరోజు 27 రోజులలో జూలై 15న మీరు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జీవో ఇచ్చినాము. జూలై 18న ₹1,00,000 రుణమాఫీ చేసినాము. 1,50,000 రూపాయలు జూలై 30న చేసినాము. ఈరోజు ఆగస్టు 15 నాడు 2,00,000 రూపాయలు చేసినాము. 27 రోజులలో 18,000 కోట్లు రైతుకు ప్రవృత్తి చేసినామన్నా. 10 సంవత్సరాలు ఇస్తే ఏం ఇచ్చారన్నా? ఒకసారి 16,000 కోట్లు 10 సంవత్సరంలో, తర్వాత 1,000 కోట్లు. అది కూడా పావులా మీరిచ్చి ఈరోజు రైతులకు రుణవిముక్తి చేసిర్రా, రైతులు వడ్డీల పాలు చేసిర్రా. ఈరోజు మేము 30 కోట్ల రైతులకు ఇస్తాం.
ఈ రోజు సాంకేతిక పరిస్థితులు గౌరీ చెప్తున్నాము, గారు. మీరు వినండి. మీరు మీ 30 అవి ఆ సాంకేతిక కారణాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్పింది, ఈ రోజు మీ తరఫున సంవత్సరం ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఎక్స్ ట్విట్టర్ పెట్టిన మాట వాస్తవము. 31 కోట్ల ధర మీరు రుణవిక్తం చేస్తున్నామని. సాంకేతికంగా బ్యాంకులో డబ్బు ఉంది 31 కోట్లు. మీరు ఏమంటారు బడ్జెట్ లో 25,000 కోట్లు మిగతా ఏమంటారు 25,000 కోట్లు బడ్జెట్ లో పెట్టినాం. 6,000 కోట్లు సింగిల్ విండో పిఎస్ ద్వారా మీరు రుణం పొంది 31 కోట్లు రైతులు రుణవిక్తం చేయాలనుకున్నాం. 1,00,000 పిఐసి సింగిల్ విండో ద్వారా బ్యాంకు ద్వారా 1,20,000 ఆధార్ నెంబర్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల చెప్పిన. రెండో అంశం కష్టపడి మధ్యలోకి వచ్చారు. రెండోది 1,61,000 ఆధార్ కార్డులు. ఏవైతే ఆధార్ కార్డు అంటే ఏ పేరు మీద భార్య భర్తలు తండ్రి కొడుకులు, ఉదాహరణకు ఏ పేరు మీద తండ్రి పేరు మీద రుణం తీసుకుంటే 3-4 అకౌంట్లు ఉండటం వల్ల కూడా కొంత డిఫాల్ట్ అయ్యారని అంటారు. అది కాదు ఇక్కడ ఈ సంస్థ అది కాదు. ఏ తండ్రి పేరు మీద లోన్ ఉంటే కొడుకు ఆధార్ కార్డు పడ్డది, భార్య పేరు మీద లోన్ ఉంటే భర్త పేరు పడ్డది, భర్త పేరు తీసుకుంటే ఆధార్ కార్డు. ఈ విధంగా 1,61,000 అకౌంట్స్ ఉన్నాయి. 1,50,000 బ్యాంకుల ద్వారా వచ్చినవే తప్పు దొరలడం వల్ల వాళ్ళు పంపించినవే పొరపాట్లు ఉన్నాయి. రేషన్ కార్డు లేని 4,80,000 ఉంటే దీనిపైన ఎంఆర్ఓలు ఏఓలు వాళ్ళకి పంపించి వివరాలు తీసుకుంటున్నాం. 8 లక్షల అకౌంట్స్ 2 లక్షల రూపాయల పైన తీసుకున్న వాళ్ళు నిరుత్తం కూడా చెప్పారు. ఆ డబ్బును కట్టి ఇవ్వడానికి చెప్పని ఇంచుమించి ఇవి 15-16 లక్షలు ఈ అకౌంట్లు ఏవైతున్నాయి. వీటి కోసం ఆ డబ్బును 31,000 కోట్లు ఏవైతున్నాయో బడ్జెట్ లో పెట్టాం. రుణం తీసుకొని ఉన్నాయి ఖాతాల రుణముక్తం చేసినామని చెప్పండి మాట. సాంకేతిక ఇబ్బంది ఉంటే పరిశీలిస్తాము. మీరు రోడ్లు ఎక్కడ ఎందుకన్నా మీరు ఎవరైతే రైతుకు రాలేదో ఒక గ్రామంలో 30 మంది రాలేదు. గౌరీ గారి దగ్గరికి శ్రీనివాస్ గారు కూడా బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. గౌరీ గారి హయాంలో అన్న మీ హయాంలో అన్నా చెప్పిన కదా పావులా మీరు ఇచ్చే అమౌంట్ కూడా ఖాతాలతో సహా ఉంది, లెక్కతో సహా ఉంది. ఈరోజు మీరు ఆలోచన చేయాలి. కనీసం మీ దగ్గర 2,26,000 మందికి 14,1900 కోట్లు తిరిగి బ్యాంకు నుంచి వస్తే కనీసం వారికి డబ్బులు ఇవ్వాలని ఆలోచనకి రాలేదన్నా. కానీ మేము ఈ రోజు ఇప్పటికీ 22,000 ఖాతాల నుంచి మాకు డబ్బు తిరిగి వస్తే 8,000 ఖాతాలు తిరిగి చేసి 44 కోట్లు తిరిగి పంపించినాం. మా చిత్తశుద్ధి నేర్చున్నాం అన్న. ఒక్క నిమిషం పి శ్రీనివాస్ గారు, మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 12/12/2018 తీసుకున్న వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్గదర్శకాలు సిద్ధం చేసినాం. అక్కడక్కడ సాంకేతిక పరంగా ఇబ్బంది అయిన రైతాంగాన్ని కూడా తప్పనిసరిగా ఇస్తాము. ప్రశ్నకు సమాధానం చెప్తలేరు. అది అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా మీరు చెప్పాలనుకుంది చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, మీరు మధ్యాహ్నం నుంచి ఒకటే నిమిషము, మీరు మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకెవరైనా స్పోక్స్ పర్సన్స్ మాట్లాడినా, టీవీ డిస్కషన్స్ వచ్చే ఎమ్మెల్యేలు మీలాగా విప్స్ ఎవరిని మాట్లాడినా మీరు చెప్పాలనుకునే విషయాన్ని చెప్తున్నారు తప్పితే నేను 3 ప్రశ్నలు మిమ్మల్ని వేసినాను. యాజ్ పర్ యువర్ ఓన్ చీఫ్ మినిస్టర్ మొదటిసారి మీరు వాదన వినిపించినప్పుడు ఎస్ఎల్బీసీ ప్రకారం 49,000 కోట్ల రూపాయలు అయితే 38,000 కోట్లకు ఎట్లా డౌన్ సైజ్ అయింది? ఒకటి. ఈ 18,000 కోట్లు ఎవరిని మినహాయించినారు? 2. మీరు రైతు డిక్లరేషన్లో ఉన్న లేనటువంటి కటాఫ్ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చినారు? ఇప్పుడు మీరు ఈ 31,000 కోట్లు మీరు అన్నట్టే అన్ని రకాలుగా అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఇంకా ఎంతమంది రైతులు రుణభారంతో మిగిలి ఉంటారు? జస్ట్ గివ్ అస్ అ వైట్ పేపర్. రాష్ట్రానికి తెలుసుకోవాల్సినటువంటి యొక్క హక్కు ఉన్నది. మేము ప్రతిపక్ష పార్టీకి అడుగుతున్నాము. దాంతోపాటు ఇంకేం అడుగుతున్నాము? కటాఫ్ కాకుండా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క భారాన్ని తీర్చడానికి ప్రభుత్వం ప్లాన్ వేస్తుందా? దానికోసం ఇప్పుడు ఏమో ఎన్నికలు లేవు అర్జెంటుగా, దాన్ని మిమ్మల్ని తిట్టేదో మేము వీఆర్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫార్మర్స్ చేస్తే చేయండి లేదు. గౌరీ గారు అంటే సరే ఇప్పుడు దాకా ఆది శ్రీనివాస్ గారి ఆర్గ్యుమెంటు వారిది, అదేవిధంగా సీతారెడ్డి గారిది. సరే గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు ఎట్లా చేశారు, మీ ఏకకాలంలో చేసాం, వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో అప్పుడు విడత చేస్తే అది కేవలం వడ్డీకే జమ అయింది అనేటువంటిది గత ప్రభుత్వం మీద వాళ్ళు మీరు చేస్తామని చెప్పారు. కానీ అనేక ఆంక్షలు పెట్టి సగం మంది కూడా చేయలేదని వీళ్ళు. ఇప్పుడు ఏ ఎలక్షన్ లో కూడా, ఏ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా